తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 6 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేసి ప్రజలకు కీలక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాలను ఇప్పటికే అమలు చేస్తోంది. అయితే ఈ 6 గ్యారంటీలో ఒకటైన కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం హామీ మాత్రం ఇప్పటికీ అమలు కాలేదు. ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు నిరంతరం లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లు గడిచినా ఈ హామీ అమలు కాకపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. 6 గ్యారంటీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో చాలా వరకు ఇప్పటికీ అమలు చేస్తున్నామని, మిగిలిన వాటిని కూడా దశల వారీగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ముఖ్యంగా తులం బంగారం హామీపై స్పందిస్తూ అది కూడా త్వరలోనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం 5 ఏళ్ల పదవీకాలం ముగిసేలోపు అన్ని హామీలను 100% నెరవేర్చుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ భారత రాష్ట్ర సమితి తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం ఆచరణ సాధ్యమైన పథకాలను అమలు చేస్తోందని, కొంత జాప్యం జరిగినా ఇచ్చిన మాట తప్పదని పేర్కొన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు మంత్రివర్గంలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తుండటాన్ని చూసి ప్రతిపక్షాలు ఇబ్బంది పడుతున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంపై వస్తున్న వార్తలను ఖండిస్తూ ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కట్టుబడి ఉందని, మిగిలిన పథకాలు కూడా త్వరలో అమలవుతాయని మంత్రి స్పష్టం చేశారు.